నమస్కారం ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. నిరంతరం సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని బాబీ ఆధ్వర్యంలో భీమవరం పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు. నిరంతరం సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం నందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఒమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్ రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరీక్షలకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పరిశుభ్రత వైద్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం గర్వించదగ్గ విషయమని, వీరికి ఆరోగ్య పరీక్షలు ఎంతో అవసరమని అవి నిరంతరాయంగా కొనసాగాలన్నారు. ఆరోగ్య పరీక్షలతో సరిపెట్టకుండా క్రమం తప్పకుండా వైద్యం అందించాలని, రక్త పరీక్షల ద్వారా ఏమైనా అనారోగ్య సమస్యలు గుర్తిస్తే తదుపరి వైద్య సహాయం నిరంతరాయంగా కొనసాగించి అవసరమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందజేయాలని అన్నారు. వైద్య పరీక్షలు చేయించుకుంటున్న పారిశుద్ధ్య కార్మికుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్ నందు నమోదు చేసి క్రమం తప్పకుండా వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను, డీసీహెచ్ఎస్ ను ఆదేశించారు. జిల్లాలో ఈ రోజున ఆకివీడు, నరసాపురం, పెనుగొండ, తాడేపల్లిగూడెంలలో కూడా పారిశుద్ధ్య కార్మికుల కొరకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని, మంగళవారం మరికొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఒమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్ రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 3.20 లక్షల విలువైన పూర్తి రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలకు ప్రత్యేకంగా గైనకాలజిస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే జనరల్ మెడిసిన్, ఆర్థో తదితర అన్ని రకాల వైద్య సహాయాలకు స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యతని అన్నారు. వారి ఆరోగ్య సంరక్షణకు ఈ రోజు వైద్య శిబిరాన్ని దాతల సౌజన్యంతో ఏర్పాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. వీరు ఆరోగ్యంగా ఉంటేనే మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను దేవుళ్లుగా కొనియాడారు. వైద్య శిబిరాలను పారిశుద్ధ్య కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. వైద్య శిబిరానికి వచ్చిన పారిశుద్ధ్య పనివార్లకు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త వేగేసిన కృష్ణరాజు సౌజన్యంతో 500 మందికి అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒమిక్స్ నెక్స్ట్ జెన్ ల్యాబొరేటరీస్ అధినేత సిహెచ్ కృష్ణంరాజు, రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అల్లూరి వంశీకృష్ణ, డిఎంహెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఆర్ రామచంద్రారెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సిహెచ్ రంగసాయి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఒమిక్స్ ల్యాబ్తో పాటు మన మెడికల్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా, అలాగే ఈ క్యాంప్స్ నిర్వహించడానికి చేసిన డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన కోసం, మన సమాజం కోసం వారి ఆరోగ్యాన్ని పణంగా బట్టి మన టౌన్ కానీ గ్రామాలను కానీ శుభ్రంగా ఉంచడానికి కృషి చేసే శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ పెట్టుకోవడం, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోనూ ఈ కార్యక్రమాన్ని మనము శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో ఈరోజు ఇక్కడ జనరల్ మెడిసిన్, డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి వారికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తారు. అదే విధంగా ఓమిక్స్ ల్యాబ్ నుంచి వారికి టెస్టులు చేసి ఫాలోఅప్ టెస్ట్ వచ్చిన తర్వాత ఫాలోఅప్ కూడా ట్రీట్మెంట్, మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన జిల్లాలో ఈరోజు అనేక మున్సిపాలిటీస్లో జరుగుతుంది.
ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం, పెనుగొండ, తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. తణుకు రేపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే శానిటేషన్ వర్కర్స్ వారి యొక్క హెల్త్, వారి యొక్క ఫ్యామిలీ హెల్త్, వారి వెల్బీయింగ్ అనేది మనకి చాలా ముఖ్యము. ఏదో ఈరోజు చేసి పెట్టి క్లోజ్ చేసేయకుండా దీన్ని కంటిన్యూస్గా ఫాలో లాజికల్గా ఉండాలి. ఈరోజు టెస్ట్ చేసినాక వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఫాలో అప్, జస్ట్ ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేయడమే కాకుండా కంటిన్యూస్గా ఫాలో అప్ అనేది ఉండాలి. ఆ విధంగా మనం మెడికల్ హెల్త్కి డిసిహెచ్ఎస్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమైంది. సంక్షేమం అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకుని క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనల ఆరోగ్యాన్ని కాపాడేది శానిటరీ వర్కర్స్. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం మీరు. కానీ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేయటం గొప్ప విషయం. దానికి మన మున్సిపాలిటీ వారు ఉమెక్స్ ల్యాబ్స్ ద్వారా ఈరోజు టెస్టులు చేసి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆలోచన చేశారు. ఇవాళ ఒక్కరోజే కదమ్మా మీకు టెస్టులు చేసేది. మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం కూడా పర్యవేక్షణ జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేమంతా ఆరోగ్యంగా ఉంటాం. శానిటరీ వర్కర్స్ అంటే వాస్తవం చెప్పాలంటే దైవ సమానులు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే మేమెవరూ చేయలేని పని మీరు చేస్తారు. గతంలో ఒక 40-50 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడు ఓపెన్ డిప్యుటేషన్, బహిరంగ మూత్ర మల విసర్జన, అప్పుడు సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఇవేమి ఉండేవి కాదు మేడం. ఆ ఓపెన్ దాంట్లో వాళ్ళు స్వయంగా చీపులు పట్టుకొచ్చి తట్ట పట్టుకొచ్చి మనము విసర్జించిన మలాన్ని వాళ్ళు క్లీన్ చేసేవారు. అలాంటి పని చేసిన మీరు మరి దైవంతో సమానమే. మీ ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. నేను ఈ రోజున మీకు చెప్పేది ఏమిటంటే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కూడా మీరు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండటానికి కోరుకునే శానిటరీ వర్కర్స్కి ఆరోగ్యం గురించి ఆలోచించడం చాలా మంచి విషయం. ఈ విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు క్యాంపే కాదు, ప్రతి నిత్యం కూడా వారి ఆరోగ్యం గురించి ప్రభుత్వం వారు, మున్సిపాలిటీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం వెలబుచ్చుతూ, మరి సమాజానికి ఏంటంటే మనకి ఈ పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ మనం ఇలా ఉన్నామంటే వాళ్ళు చేసే ప్రతిరోజు కృషి, దాన్ని గుర్తించి వారందరికీ కూడా రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఉమెక్స్ ల్యాబొరేటరీస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా బ్లడ్ టెస్టులు చేసి ఆ బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారికి తగినటువంటి మెడికల్ సర్వీసెస్ కూడా అందజేయాలని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈ పారిశుద్ధ కార్మికులందరికీ కూడా మొత్తం టోటల్ బ్లడ్ పిక్చర్ ఏమవుతే కనుక మనకి బ్లడ్ టెస్ట్ ఉంటాయి అన్నీ కూడా టోటల్గా ఈరోజు చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ వారి సహకారంతో వారందరికీ కూడా ఉచితంగా మన మెడికల్ టెస్టులు చేయించడం పాటు మెడిసిన్స్ కూడా ఇచ్చి వారిని ఆరోగ్యవంతులుగా ఉండటానికి మన వంతు సహకారం చేయాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని భీమవరంలోని 39వ వార్డు దుర్గాపురంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించడంలో చంద్రబాబు విజయవంతమయ్యారని, వరద విపత్తు సమయంలో కూటమి నేతలు బాధితులకు అండగా నిలబడ్డారని అన్నారు. తొలి 100 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సురక్షితంగా ఉండేలా విశిష్ట పాలన చేశారని,
పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సీ ప్రకటించిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిందని తెలియజేశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజా ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలియజేశారు. ప్రజలకు 100 రోజుల పాలన చూశాక ఒక భరోసా లభించిందన్నారు. కూటమి పాలనలో ప్రజలకు మేలు కలుగుతోందని, 100 రోజుల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజాగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోతే సంక్షోభంలో ఉండి కూడా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వల్లే సాధ్యమని అన్నారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, పత్తి హరివర్ధన్, మెరగాని నారాయణమ్మ, కల్పన, 39వ వార్డు ఇన్ఛార్జీలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం. 100 రోజులు అయ్యింది మన ప్రభుత్వం వచ్చి. 100 రోజుల్లో మనం ఏమి చేసాం, గతంలో మనం ఏమి చెప్పాం, అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు. అంటే ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎన్నంటే 16,437 ఉద్యోగాలు ఇవ్వడానికి సంతకం పెట్టారు. ఆయన ఇచ్చిన మాట మొదటి రోజు నిలబెట్టుకున్నారు. అలాగే గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసి 2,000 పెన్షన్ ఇచ్చి 250 రూపాయలు ఒక సంవత్సరం, 250 రూపాయలు ఒక సంవత్సరం, 3,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది కలిపి పెంచిన 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు పెన్షన్ మీకు ఒకేసారి ఇస్తామని చెప్పి తెలియజేశారు. పెంచిన 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు మీకు ఇవ్వడం జరిగిందమ్మా. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక అద్వితీయమైన ఘట్టం. ఎందుకంటే ఒకే రోజు 65 లక్షల మందికి ఇంటికి వెళ్ళి 4,408 కోట్లు రాష్ట్రం మొత్తం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల గారికి పంచిపెట్టడం జరిగింది. ఇది ఒక భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయలేదమ్మా ఈ కార్యక్రమం. విజయవాడ నగరం బుడమేరు పొంగి 20 డివిజన్లు 8 అడుగుల లోతు నీరు వచ్చి పడిందమ్మా. వారి కట్టు బట్టలతో బయటకు వచ్చేసారు. వారి సామాన్లన్నీ కూడా 8 రోజులు నీళ్ళలో ఉండి సర్వనాశనం అయిపోయినాయి. వారి పట్ల బాగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఆయనే స్వయంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల, అర్ధరాత్రి 2 గంటల వరకు ఆ వరద బాధితులు మునిగిపోయిన ఇళ్ళన్నీ తిరిగి 10 రోజుల్లో మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకువచ్చారమ్మా. ఆయనే స్వయంగా వరద బాధితుల కోసం నడుము లోతు నీళ్ళలో దిగి పనిచేసిన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఇప్పుడు వరద బాధితులకి ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత అమౌంట్ ఇవ్వాల. 25,000 రూపాయలు ఇచ్చిందమ్మా. 25,000 రూపాయలు కూడా ఎవరి రికమెండేషన్ అక్కర్లా, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేసింది. అది మన ప్రభుత్వం. ఇది మన మంచి ప్రభుత్వం. అంటే మన మంచి ప్రభుత్వం వచ్చింది, మనమందరం సుఖంగా సంతోషంగా ఉండాలి. మన భీమవరం పట్టణంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, అందరూ సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇది మంచి ప్రభుత్వం అమ్మా. ఎన్డీఏ కూటమి అంటే అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడా కూడా రౌడీజం అనేది ఉండకూడదు, అటువంటి ఆఫీసర్లను వేసాం. మరి మీరందరూ సహకరించినట్లయితే మన భీమవరాన్ని, మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధికి మీరు సహకరించండి. మీ సహకారంతో ఈ రాగల 5 సంవత్సరాల్లో భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. ఇది
మంచి ప్రభుత్వం అని మీకు తెలియజేస్తూ నాకు ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, సంక్షేమ పథకాలు ఏం చేసింది, అభివృద్ధి కార్యక్రమం ఏం చేసింది అనే దాని మీద అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఉద్యోగాల్ని ప్రకటించడం జరిగింది. 16,300 టీచర్ ఉద్యోగాల్ని ప్రకటించడం జరిగింది. అలాగే మరి గతంలో 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ పథకాన్ని మరి ఒక్కసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు 1వ తారీఖుల్లో మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే మరి పనికి వెళ్ళి కార్మికులు కానీ పేదలు కానీ ఏదైనా పట్టణాలకి గ్రామాల నుంచి వచ్చే వారికి కూడా అన్న క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా నడుస్తుంది, ఎన్ని సంక్షేమ పథకాలని చెప్పి మన శాసనసభ్యులు వాళ్ళకి మద్దతు తెలుపుతూ మీరు ఇచ్చినటువంటి మరి ఆ మెజార్టీకి మేమందరం కూడా ఇప్పుడు కూడా మీకు అందరికీ రుణపడి ఉంటాం. ఏదైనా సరే ఏ ఇబ్బంది ఉన్నా మీ వాటికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట ఇచ్చారు. దాని ప్రకారం మీరు ఎవరు వచ్చినా సరే ఇది వ్యక్తిగతంగా డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఇమీడియట్గా స్పందించి 2-3 సమస్యలు ఈ మధ్య మరి లేడీస్ వస్తే ఇమీడియట్గా పరిష్కరించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అంజిబాబు గారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి రికమెండేషన్ లేకుండా పూర్తిగా డైరెక్ట్గా వచ్చి ఆయనతో పనిచేయించుకుని వెసులుబాటు కల్పిస్తూ ఇంకా ముందు ఎన్నో మీరు విత్తనాలు చూస్తారన్నమాట. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మన ప్రభుత్వం చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అందుకు మనం ఒకసారి దాంట్లో ముందుండే వ్యక్తి మన ఎమ్మెల్యే అంజిబాబు గారు ఏ పథకం వచ్చినా ఏది వచ్చినా ముందు మనకి తెచ్చి ఆయన చేస్తారు. ఇది మంచి ప్రభుత్వం అన్న కార్యక్రమానికి ఇచ్చేశారు. కాబట్టి ప్రభుత్వం కూటమి అధికారంలో రాగానే ఈ 100 రోజుల్లో ఏం చేస్తారో మీకు తెలుసు. పింఛని ఇస్తానని ఎటన్ టైం 3,000 ఇచ్చి 4,000 కలిపి 7,000 ఇచ్చిన ఘనత ఈ కూటమికి దక్కింది. మీకు అందరికీ తెలుసు. కర్మ విషయాలన్నీ కూడా మీకు ఎమ్మెల్యే గారు వివరంగా చెప్తారు. ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు. భీమవరం పట్టణ ప్రజలు, భీమవరంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరి కోసం ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల పట్ల పరిష్కరించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే అందుబాటులో ఉండరని అంటున్నారో వాళ్ళందరికీ నేను సభముఖంగా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మన వార్డుకు వచ్చినప్పుడు మరి గత 5 ఏళ్ళుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన 3-4 సార్లు కనబడ్డారు అంతే. నాకు పెద్దగా తెలియలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన 100 రోజుల్లోనే మరి వరద వచ్చినప్పుడు వెంటనే రావడం జరిగింది. ఒక సమస్య చెప్పినప్పుడు వెంటనే జరిగింది. అదేవిధంగా శుభకార్యం చెప్పినప్పుడు వెంటనే రావడం జరిగింది. ఏదైనా ఆపదంటే మరి మన వెంటే ఉండడం జరిగింది. దయచేసి చెప్తున్నాను, మనకు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో మీలో ఒకటిగా ఉంటాను, మీ కుటుంబంలో ఒకటిగా నిలబడతాను, మీకు ఏదైనా సమస్య వచ్చినా ఏది వచ్చినా నేను ఉంటానని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే గారు నిలబడడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు అన్నారు. భీమవరం పట్టణం 30వ వార్డు బలసుమూడి బీసీ కాలనీలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాశీ విశ్వనాథరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్యుడిని ప్రధానిని చేసి ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా దేశాన్ని నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. జిల్లాలో 3 లక్షల సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా పనిచేస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పేర్కొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్ మాట్లాడుతూ వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం, దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, జిల్లా కోశాధికారి, పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ సభ్యత్వ సహ ప్రముఖ్ కురళ్ల నరసింహారావు, చెరుకూరి కృష్ణంరాజు, గంగుల సురేష్, వీరమల్లు శ్రీనివాస్, కేతా జగదీష్, దాసరి రమేష్, సాయి, రామయ్య, సురేంద్రతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు పాకా సత్యనారాయణ నివాసానికి వెళ్లడంతో విశ్వనాథరాజుకు సాదరంగా స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు.
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సదస్యత అభియాన్ పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం రద్దవుతుంది. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఉన్న బీజేపీ నాయకులందరూ కూడా 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం చేసుకోవాలి. ప్రతి 3 సంవత్సరాలకి కొత్త సభ్యుల్ని జాయిన్ చేయాలి. ఇది 3 సంవత్సరాల తర్వాత పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు క్రమం తప్పకుండా సంస్థాగతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరుపుకునే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఎన్నిక కాబడి 3 సంవత్సరాల పరిమితితోటి వారు పార్టీ కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి దేశవ్యాప్తంగా ఇప్పుడు సంస్థాగత పండగ జరుగుతుంది బీజేపీ కార్యకర్తలకి. అందులో భాగంగా ఈరోజు భీమవరం వచ్చి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సామాన్యమైన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భారతదేశం కీర్తి పతాకాలు ఎగరవేసినటువంటి నాయకత్వం ఉన్న పార్టీ. అలాంటి పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి ఇక్కడ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భీమవరంలో ఉన్నటువంటి బల్స్మూడ్లో ఇవాళ సభ్యత్వ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే గోదావరి జోన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పెద్దలు కాశీ విశ్వనాథరాజు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే పెద్దలు పాక వెంకట సత్యనారాయణ గారు, పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ రాజు గారు, అలాగే కోమటి రవికుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారితమైనటువంటి పార్టీ. అలాంటి కార్యకర్తల నిర్మాణం చేయడానికి కోసం ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా భారతీయ జనతా పార్టీ భావించేస్తూ ఉన్నది. అలాగే భారతీయ జనతా పార్టీ మరొక నినాదం ఏంటంటే సర్వవ్యాపి సర్వస్పర్శి. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని, అన్ని రకాలకు సంబంధించినటువంటి వ్యక్తులని పార్టీకి దగ్గర చేయాలనేటువంటి కార్యక్రమం ఏది ఉందో దాని ఆధారంగా ప్రతి బూత్లోనూ 200 సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యంతో, అలాగే జిల్లాలో సుమారు 3 లక్షల సభ్యత్వాన్ని చేయాలనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. దాదాపు సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి ఇవాళ వరకు కూడా కంటిన్యూగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 25వ తారీఖు వరకును, తర్వాత మళ్ళీ అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా సులభంగా మనందరం కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమం. టోల్ ఫ్రీ నెంబర్ 8800002024 ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనందరం కూడా సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు. ఒక రాజకీయ పార్టీని ఎంపిక చేసుకోవాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కన్నా కూడా ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నతమైనటువంటి పార్టీ మరొకటి లేదనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ కలిసి రావాలని కోరుతాం. దేశ ధర్మం కోసం, దేశ రక్షణ కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు మరి భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. 8800002024 ద్వారా మరి సభ్యత్వాన్ని అందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ నిర్మాణంలో భాగంగా దేశం యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతూ గత 60 సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధి ఈ 10 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయుష్మాన్ భారత్ కానీ, అలాగే విశ్వకర్మ యోజన ద్వారా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి ఆర్థిక చేయూతనిస్తూ వారు చేస్తున్నటువంటి వృత్తిలో నైపుణ్యాన్ని శిక్షణ ఇస్తూ మరి ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రాంతాలు కానీ, మారుమూల ప్రాంతాల అభివృద్ధి కానీ, ఆఖరి వ్యక్తి వరకు కూడా సంక్షేమం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే తీసుకున్నారో దానికి మనందరం కూడా భాగస్వాములయ్యి భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాలని, ఈ యొక్క అందరం కూడా భారతీయ జనతా పార్టీలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాం. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని, సనాతన ధర్మాన్ని రక్షించుకుందామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని తిరుమలరావు బాబీ అన్నారు. పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో బాబీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, 108 కొబ్బరికాయలతో పూజలు చేశారు. బాబీ మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని,
పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం కల్తీ చేయడం దారుణమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో ఎలాంటి వ్యక్తులను నియమించారో విచారణ చేపడుతున్నారని అన్నారు. అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేపడుతున్నామని అన్నారు. ముందుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లా రాము, మాదాసు బాబి, మాదాసు సాయి, జి త్రిమూర్తులు, పోకల కిషోర్, శివప్రసాద్, వాడపల్లి శ్రీనివాస్, చీడే మధు, కోటిపల్లి చరణ్, ఆవుపాటి సతీష్, కొప్పినేడి బాబి, ఎడ్లపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వరదాన సంపూర్ణ సకల బలావాప్తిరస్సు. ఓం రాజాయ ప్రసవ్యధాతినే సర్వాభయాయ బాబాయ నిర్మాతృతాయ పాలనాని ప్రదక్షిణ దేవ ప్రదక్షిణ ప్రేమనే నేను ఆత్మ నిన్నటి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో అన్యాయం జరిగిందని దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ దీక్షకి సంఘీభావంగా పెద్దలు మనోహర్ గారు ఒక పిలుపిచ్చారు. ప్రతి గుళ్ళో కూడా వెళ్ళి మీరు కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయమన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పంచారమ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి గుళ్ళో సోమవారం కాబట్టి ఇక్కడ మేము 108 కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగుండాలి, హిందూ ధర్మం అందులో బాగా ఉండాలి, హిందువులు అందరూ కూడా ఏకతాటి మీద రావాలి. ఈ లడ్డూ ప్రసాదంలో ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. 156 చిత్రాల్లో 537 పాటలు 24,000 స్టెప్పులతో అలరించిన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం చిరంజీవి అభిమానులకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందని రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. భీమవరం ఉండపల్లి కాంప్లెక్స్ లో మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. రమేష్ నాయుడు మాట్లాడుతూ సినీ ప్రపంచంలో రికార్డులు విజయాలు చిరంజీవికి కొత్తేమీ కాదని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకమని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో అరుదైన గౌరవం ఆయన సొంతమైందని, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి స్థానం దక్కించుకున్నారని అన్నారు. మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షుడు చల్లారాము మాట్లాడుతూ 537 పాటల్లో 24,000 డాన్స్ స్టెప్పులతో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రేక్షకులను అలరించినందుకు ఆయన్ను ఈ అవార్డు అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. తోట శేషు, కొప్పర్తి కోటి, మాదాసు బాబి, మాదాసు సాయి, పోకల కిషోర్, జి త్రిమూర్తులు, ఎడ్లపల్లి రాంబాబు, కె శివప్రసాద్, కోటిపల్లి చరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ అన్ని అవార్డులను దాటి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్లో అవార్డు తీసుకోవడం మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలుతున్నారు. నేను చెప్పాలంటే చిరంజీవి గారికి ఈ అవార్డు కూడా చిన్న విషయమే. ఎందుకంటే ఆయన వాళ్ళు ఇక్కడ వచ్చి 42 సంవత్సరాలు అయింది. ఆనాడు ఆయన చెప్పారు ఒక విషయంలో, అది చిన్న ఒక షూటింగ్లో ఎక్కడైనా సరే తోటి నటీనటులతోటి వాళ్ళు ఏదైనా పాట పెట్టి టేప్ రికార్డర్ పెట్టి డ్యాన్స్ చేయమంటే ఆ డ్యాన్స్ చూడటం చూసి పునాదిగాళ్ళలో ప్రాణం ఖరీదులో సాంగ్ పెట్టారండి. అప్పుడప్పుడు వచ్చినటువంటి రెండో చిత్రంలోనే మొదటి చిత్రంలోనే మరి ఒక సాంగ్ ఇచ్చి ఆ డ్యాన్స్ చూసి చిరంజీవి గారు ఉంటేనే మేము పట్టుబడి పెడతామని ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు వచ్చారని చెప్పి ఆయన మాటలు అనడం జరిగింది. అలా కష్టపడి ఇవాళ మెగాస్టార్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ స్థాయికి వచ్చి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మా బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా, అదేవిధంగా కరోనా సమయంలో కానీ, అదేవిధంగా మన 24 క్రాఫ్ట్స్
చలనచిత్ర పరిశ్రమ ఉన్నటువంటి వారికి కానీ మరి అండగా ఉన్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అటువైపు వ్యక్తి మరి గతంలోనూ లేరు, భవిష్యత్తులోనూ రాలేము అన్నట్టు ఇదిగా మేమందరూ అభిమానులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాం. అందులో సందర్భంగా ఇవాళ భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆయనకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ అవార్డు వచ్చిన సందర్భంగా మరి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. గారికి గిన్నిస్ బుక్ రికార్డు రావడం మా అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన మరి 156 చిత్రాల్లో మరి నటించి మరి 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేసి మరి అభిమానులనే కాకుండా ప్రేక్షకులందరినీ కూడా ఆయన అలరించారు. అలాగే ముందు కూడా ఆయన డ్యాన్సులకి మేము ఎప్పుడూ ఎదురు చూస్తామని, ఆయన ఇంచుమించుగా ఆయన వయసు 69 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చినా సరే ఆయన సినిమాల కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తామని, ఆయన వేసే డ్యాన్స్ స్టెప్పుల కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తామని తెలియజేస్తూ భీమవరం పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఈరోజు స్థానిక భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డు ఆదివారం బజారు ఉండపల్లి కాంప్లెక్స్లో మరి ఆయన మరి గిన్నిస్ బుక్ రికార్డు రావడం మా అందరికీ ఆనందంతో మరి కేక్ కట్ చేసుకుని మరి అందరికీ కూడా స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.